సృష్టి సరోగసి అక్రమాల కేసులో ఈడీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దాదాపు 50 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లుగా ఈడీ అధికారులు ప్రకటించారు. సృష్టి కేసులో సిసిఎస్ పోలీసుల విచారణ తర్వాత ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది. ఆ క్రమంలో 2 రోజుల పాటు డాక్టర్ నమ్రతను విచారించిన ఈడీ అధికారులు పలు కీలక విషయాలను రాబట్టారు. దీంతో 50 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపైన మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ, పరకమణి అంశాలు, హిందూ ధర్మ పరిరక్షణ వంటి విషయాల్లో భూమన హయాంలో తీవ్ర అవకతవకలు జరిగాయని, తిరుమల ప్రతిష్ట భ్రష్టు పట్టించారని రమణ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కళ్యాణ మస్తు, దళిత గోవిందం వంటి కార్యక్రమాలను హిందూ ధర్మ పరిరక్షణ కోణంలో కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని అన్నారు. గత వైసీపీ హయాంలో కొండపైన స్థలాల కేటాయింపులు, డోనర్ క్యాటేజీ విధానాలు, క్యూ లైన్ల మార్పులలో అక్రమాలు జరిగాయని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డికి విలువలు లేవని, భక్తుల భావాలను రాజకీయ ఎజెండాల కోసం వాడుకున్నారని ఓవి రమణ అన్నారు. నీకు ఏ సమస్య వచ్చినా ఒక అన్నగా నేను ఉన్నానని అంగన్వాడీలకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా మడగసిర నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీలతోటి సమావేశమయ్యారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీల సమస్యలపైన కూటమి ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని అన్నారు. పదవి విరమణ చేసిన అనంతరం అంగన్వాడీలకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం వారి సమస్యలపైన నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. సమావేశం అనంతరం అంగన్వాడీలకు ఆత్మీయ విందు ఏర్పాటు చేసి స్వయంగా అంగన్వాడీలకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే రాజు వారితోటి కలిసి కూర్చొని భోజనం చేశారు. వరంగల్ జిల్లా ముగులుచెర్ల గ్రామంలో విషాదం జరిగింది. పంట పొలానికి వెళ్లిన రైతు శ్రీనివాస్ కరెంటు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కరెంటు తీగలు అమర్చిన రైతుపైన చర్యలు తీసుకోవాలంటూ ఎనుమామల పోలీస్ స్టేషన్ వద్ద మృతుడి బంధువులు ఆందోళన చేశారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుమల అలిపిరి వద్ద తనిఖీ కేంద్రంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతని ఆపి తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అతని వద్ద ఉన్న బ్యాగ్లో పెద్ద మొత్తంలో సుమారు 65 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. వెంటనే అతన్ని విచారించగా తిరుమలలో కాయిన్స్ మార్పిడి కోసం తీసుకెళ్తున్నట్లుగా రెగ్యులర్గా 5 నుంచి 10 లక్షల రూపాయల నగదుతోటి వచ్చేవాడినని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. నగదుతో పాటు వ్యక్తిని అలిపిరి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కుకట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఉండగా కమ్యూనిటీ ఆర్గనైజర్ మురళిని రెడీ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఒక వ్యక్తి నుంచి కమ్యూనిటీ ఆర్గనైజర్ మురళి లంచం డిమాండ్ చేశాడు. అవినీతి నిరోధక చట్టం కింద నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించనున్నట్లుగా తెలిపారు. పలు అక్రమాలు, పెండింగ్ ఫైళ్లు, అక్రమ కట్టడాల విషయంలో ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు జరిగినట్లుగా అధికారులు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో కలుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలకు కలుగీత వృత్తి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో గీత కార్మికులకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమల్లయ్య కోరారు. జిల్లాలో తాటికల్లు నీర ఉత్పత్తుల కింద 11,000 మంది సభ్యత్వం కలిగి ఉన్నారని, వారికి ఇవ్వాల్సిన కాటమేయ రక్షణ కిట్లలో ఇప్పటి వరకు 2,300 మందికి మాత్రమే ఇచ్చారని, మిగతా వారికి తక్షణం ఇవ్వాలని, అదేవిధంగా గీత కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించే విధంగా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికులపైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్లో స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికులు ధర్నా చేపట్టారు. డంపింగ్ యార్డును రామ్కీ సంస్థకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. వీటిపైన ఆధారపడుతున్న మా జీవితాలపైన చిలగట్టం ఆడొద్దని ప్రభుత్వాన్ని సూచించారు. మా సేవను గుర్తించి కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు. నగర పరిశుభ్రతకు నిరంతరం కృషి చేస్తున్న కార్మికులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆటో డ్రైవర్ జేఏసీ చైర్మన్ రాము డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలని, చెత్తను తరలించడానికి డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కృష్ణా జిల్లా తొట్లవల్లూరు గ్రామం వద్ద జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. వాహనాలను తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా గుర్తించిన ఓ కారులో 5.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 3 అంతరాష్ట్రీయ స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 2,60,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అనుమానాస్పదంగా గుర్తించిన కారును క్షుణ్ణంగా పరిశీలించగా పట్టుబడినట్లుగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ అన్నారు. గంజాయిని చెన్నై రవాణా చేస్తున్నట్లుగా విచారణలో నిందితులు తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను జూలై నాటికి పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయిల్ ఫీడ్ అధికారులతో జరిగిన సమీక్షలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాన్ని చేరుకునేలా పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులను జూలై నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయిల్ ఫీడ్ ఆర్థికంగా బలోపేతమై రైతులకు లాభాలు చేకూరేలా అధికారులు నిబద్ధతతోటి పనిచేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ నర్సరీలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి తుమ్మల తెలిపారు. నర్మేట ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం కోసం సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించామని ఈ నెల 22 నుంచి రైతులకు అందుబాటులో రానుందని మంత్రి అన్నారు. హిమాయత్ నగర్లోని టీజీటీడీసీ కార్యాలయంలో పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులతోటి మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2026 విజన్లో భాగంగా రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేయడం, స్థానిక కళలకు ప్రాధాన్యత, టీజేడీసీ ఆస్తులను ఉపయోగించుకొని ఆదాయాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సోమశీల వంటి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా మార్చి 2047 నాటికి జేఎస్ఏటీపీలో 10% వాటా పర్యాటక రంగం నుంచి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి జూపల్లి అన్నారు. తిరుపతి పట్టణంలో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. గోవింద నామస్మరణలు వినిపించాల్సిన చోట సౌండ్ పొల్యూషన్ కల్పించే వాహనాలను అలిపిరి సప్తగిరి వాహనాలు తనిఖీ కేంద్రం వద్ద ట్రాఫిక్ రవాణా శాఖ అధికారులు పరిశీలించారు. కంపెనీ హారన్లు కాకుండా శబ్ద కాలుష్యాన్ని కలిగించే హారన్లతోటి భక్తుల ప్రశాంతతను భంగం కలిగించే విధంగా 30 ద్విచక్ర వాహనాలపైన జరిమానాలు విధించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 200 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. ఎమ్మెల్యే పులిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరందరికీ కండు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వీరంతా జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు పార్టీలో చేరినట్లుగా తెలిపారు. జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించి అభివృద్ధి ధ్యేయంగా కూటమి పనిచేస్తుందని అన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో జగన్ బృందం వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తుందని ఎమ్మెల్యే పులిశెట్టి ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా నెయ్యి చుట్టూనే రాజకీయం నడుస్తుంది. ఏపీ నుంచి తెలంగాణ వరకు విజయ నెయ్యి నాణ్యతపైన వస్తున్న ఆరోపణలు, విమర్శలపైన చర్చ జరుగుతుంది. ఏపీ విజయ డైరీలో కల్తీపైన తాజాగా గుత్తా అమిత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ విజయ డైరీని ప్రైవేటు సంస్థలకు ఫ్రాంచైజీ ఇవ్వడం వల్లే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న లక్షలాది పాడి రైతులు, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే బాధ్యత తమపై ఉందంటున్న తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తోటి మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రస్తుతము నెయ్యి వ్యవహారమే వినిపిస్తూ ఉంది. ఎవరు ఇద్దరు ముగ్గురు కలిసినా కూడా ఈ నెయ్యి వ్యవహారమే ప్రస్తావనకు వస్తున్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మధ్యలో కూడా నాయకులు కూడా దీనికి సంబంధించే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ నెయ్యి వ్యవహారం గురించి అసలు ఏం జరుగుతూ ఉంది, విజయ డైరీలో ఏం జరుగుతూ ఉంది, ఇటు ఏపీలో ఇటు తెలంగాణలో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు చెప్పండి, అసలు ఏంటి ఈ వ్యవహారం? గత 2-3 రోజులుగా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రజలకు కానీ, తెలంగాణ ఏపీ ప్రజలకు? అసలు నిజంగా కల్తీ జరిగిందా? నమస్కారం అండి. ఏం లేదండి, నేను నిన్న కూడా మీడియా ముఖం కూడా తెలియజేయడం జరిగింది. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ విజయ తెలంగాణ ఏదైతే ఉందో సహకార రంగంలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతుల ద్వారా పాలను సేకరించి మేమే శీతలీకరించి మేమే ప్రాసెస్ చేసి ప్రజలకు నాణ్యమైన పాలు కానీ, పాల పదార్థాలు కానీ, నెయ్యి కానీ తయారు చేసి అమ్ముతూ ఉన్నాం. ఇది భారతదేశం వ్యాప్తంగా అమ్ముతూ ఉన్నాము, తెలంగాణ రాష్ట్రంలో కూడా అమ్ముతూ ఉన్నాము. అయితే ఆంధ్ర డైరీ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఆంధ్ర డైరీ ఫెడరేషన్కి ఎటువంటి సేకరణ వ్యవస్థ కానీ, సహకార రంగంతో సంబంధాలు కానీ, లేకపోతే ప్రాసెసింగ్ వ్యవస్థ కానీ లేవు. అయితే ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పుడు విజయ బ్రాండ్ ఉమ్మడిగా ఉంది కాబట్టి ఏపీ కూడా విజయ బ్రాండ్ని వాడుకునేదానికి ఒక హక్కు ఉందని చెప్పేసి ఆ మ్యాటర్ కోర్టులో ఉంది ఈరోజు.
కాకపోతే విజయ బ్రాండ్ని వాడుకునే హక్కు ఉందనే ఆలోచనతోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్గా కొంతమంది వ్యక్తులకు దళారులకు ఆ విజయ బ్రాండ్ని ఫ్రాంచైజీ చేసే మోడల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ ఫ్రాంచైజీ హక్కులు వాళ్ళకి కల్పిస్తే ఆ ప్రైవేట్ వ్యక్తులు దళారులు ఏం చేస్తున్నారంటే గుజరాత్లో ఒక కన్నన్ డైరీ అని ఒక డైరీని పట్టుకొని ఆ డైరీలోనే ఎటువంటి పాలన వాడి చేస్తున్నారనేది మనకు తెలియదు. ఒక ఘీ అనే పేరుతోటి విజయ బ్రాండ్ వేసి క్వాలిటీ ప్రొడక్ట్ ఆఫ్ ఏపీ డైరీ అని చెప్పేసి పెట్టుకొని ఆ విజయ పేరుతోని ఘీ తయారు చేస్తూ ఆ ఘీని తీసుకొచ్చి హైదరాబాద్ మార్కెట్లో లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు చేస్తూ ఉన్నారు. సుమారు మాకున్న అంచనా ప్రతి నెల ఒక 100 టన్నుల దాకా ఆ విజయ పేరు మీదటువంటి ఘీని అమ్ముతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఏపీ డైరీ ఫెడరేషన్ కూడా దృష్టికి తీసుకుపోయినాం. అయినా కానీ సరే వాళ్ళ నుంచి ఉలుకు పలుకు లేదు. ఇక్కడ మీ దృష్టికి అంటే ఇక్కడ కల్తీ జరుగుతున్నట్టుగా కూడా మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది, దీని తర్వాత మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు, ఎట్లా ముందుకు వెళ్ళారు? కల్తీ జరుగుతున్నట్టుగా మా దృష్టికి రావడం అనేది ఎట్లా వస్తుంది? మేము ఒక శాంపుల్ పికప్ చేసి ఎన్డీడీబీకి కాఫ్కి పంపించిన తర్వాత వాళ్ళ ఆ శాంపుల్ని టెస్ట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా క్లియర్గా నేను మీడియా ముఖంగా కూడా ముందలు పెట్టాను. దీంట్లో ఏవైతే వెజిటబుల్ ఆయిల్ మార్కర్స్ ఉన్నాయో క్లియర్గా ఎవిడెంట్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే, ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఫుడ్ సేఫ్టీ వాళ్ళది ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్లో ఖచ్చితంగా ఇది మనము ప్రజల వినియోగానికి సూటబుల్ కాదు, ఇది నెయ్యి కాదు, దీంట్లో వెజిటబుల్ ఆయిల్ మిక్స్ అయింది అనేది క్లియర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి పంపించిన రిపోర్ట్ నేను మీడియా ముఖంగా ప్రజల ముందు పెట్టడం జరిగింది. సో కల్తీ ఎప్పుడు జరిగింది అనేది మాకు కూడా తెలియదు. కాకపోతే శాంపుల్ ఎప్పుడైతే పికప్ చేస్తామో శాంపుల్ పరీక్షకు పంపించినప్పుడే తెలుస్తూ ఉంది. కానీ గడిచిన 2 సంవత్సరాలుగా కల్తీ జరుగుతుందా లేకపోతే ఈ రోజు జరిగిందా నిన్న జరిగిందా అనేది ఫర్దర్ మనం పికప్ చేసే శాంపుల్స్ని బట్టి తెలుస్తుంది తప్ప మరొకటి కాదు. ఏపీ నాయకులు ముఖ్యంగా ఒక వాదన ముందుకు తీసుకొస్తున్నారు. సో ఈ విజయ డైరీ అనేది ఎక్కడైనా మేము మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా దేశంలో అమ్ముకోవచ్చు. సో తెలంగాణలో అమ్ముకోకుండా అంటే మా విజయ డైరీ సేల్స్ కాకుండా సో ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, బురద జల్లుతా ఉన్నారు అని చెప్పి కూడా సో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే మీరు ఒకటే ఆలోచన చేయాలండి. విజయ అనేది ప్రజల నమ్మకం, ప్రజలకున్న విశ్వసనీయత ఏదైతే ఉందో 35-40 సంవత్సరాల పాటు ఇది సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి సంస్థ. పూర్తిగా మిల్క్ కోఆపరేటివ్స్, పాడి రైతులు వారి బాగోగులు చూసుకుంటూ వాళ్ళ నుంచి నాణ్యమైన పాలు సేకరించి శీతలీకరించి ప్రాసెస్ చేసి మన కన్స్యూమర్స్కి మనం అమ్మడం అనేది విజయకు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్. అంటే డైరీ ఫెడరేషన్స్కి ఉండాల్సిన ఆబ్జెక్టివ్. ఇది ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలకు కూడా 2 ఫెడరేషన్స్ కూడా ఇదే ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ని వీళ్ళు పక్కన పెట్టి పూర్తిగా ఫక్తు వ్యాపార ధోరణితోటి వ్యాపారం చేయడంలో తప్పు లేదు. కాకపోతే మీరు ఎటువంటి నాణ్యతపరమైన ప్రమాణాలు పాటించకుండా సహకార స్ఫూర్తికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఇది అంతర్రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్య కాదు, ప్రజల మధ్యలో ఉన్నటువంటి సమస్య అసలు కంటే కాదు. ఇది పూర్తిగా మీరు ఆలోచన చేయాల్సిందే. సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి విజయ తెలంగాణకి పూర్తిగా దళారుల ద్వారా ఫ్రాంచైజీ మోడల్ నడుస్తున్నటువంటి ఏపీ విజయకి మధ్యలో ఉన్నటువంటి సంస్థ తప్ప మరొకటి కాదు. సహకార స్ఫూర్తిని పక్కన పెట్టి మీరు ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తులకి వ్యాపారం అప్పచెప్తారో మీరే క్లియర్గా ఏపీ గవర్నమెంటే చూసింది. తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు ఎప్పుడైతే ఘీని మీరు టెండర్ల ద్వారా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెడితే ఏం జరిగిందో ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అట్లాంటిది విజయ బ్రాండ్ అంటేనే ఒక నమ్మకం. విజయ బ్రాండ్ అనేది ఒక గవర్నమెంట్ బ్రాండ్ కాబట్టి ఈ గవర్నమెంట్ బ్రాండ్ నుంచి కొంటే మనకు నాణ్యత, గవర్నమెంట్ మన రాష్ట్రానికి సంబంధించిన రైతుల ద్వారా సేకరించినటువంటి పాలు ఆరు పదార్థాలు మనకు వస్తాయనే నమ్మకంతో ప్రజలుగా ఉంటారు. మరి ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేస్తూ కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే అసలు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన రైతులతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రాసెస్ కానిటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, గుజరాత్లో తయారైనటువంటి పదార్థాలు ఉన్నాయో అట్లాంటి పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ మీరు నకిలీవి మీరు అమ్మకాలు చేస్తే విజయ బ్రాండ్కి మన నష్టం జరగదా? మరి విజయ బ్రాండ్లో మేము కూడా హక్కుదారులమే కదా, మరి మా రైతులకు నష్టం జరగదా? మా రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో మరి వాళ్ళ ఆరోగ్యానికి పూచి ఏంటి? ఇప్పుడు మేము కూడా విజయ ఫ్రాంచైజీ ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరో ఒక ఫక్తు వ్యాపారునికో ఎవరికో అప్పచెప్పినాం అనుకోండి, వాళ్ళు పందికోవో ఇంకేదో దాంతో కలిపి ఒక ప్యాకెట్ తయారు చేసి అది అక్కడ రాష్ట్ర ప్రజలకు ఇంకొకటి విజయవాడలోనే ఇంకొకటి అమ్మిండి అనుకోండి, మరి ఏపీ డైరీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. వ్యాపారం ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు అనేది మన విజయ బ్రాండ్ అనేది కోర్టులో ఉన్న అంశం. కోర్టు నిర్ణయానికి తగ్గట్టుగా మనం పనిచేద్దాం, తప్పులేదు. కాకపోతే సహకార స్ఫూర్తికి మీరు ఏదైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో దానికి ఖచ్చితంగా మీరు జవాబు చెప్పాలి. అదేవిధంగా నేను క్లియర్గా వాళ్ళని మీకు ఎక్కడన్నా సేకరణ జరుగుతూ ఉందా, జరుగుతుంటే ఎన్ని పాల సేకరణ జరుగుతూ ఉంది, ఎక్కడన్నా మీకు చిల్లింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఉంటే ఎక్కడున్నాయి, మీకు ఎక్కడన్నా ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఉంటే ఎక్కడున్నాయి, మీరు అసలు గీ తయారు చేస్తున్నారా లేదా? ఒకవేళ మీరు గీ తయారు చేస్తుంటే మరి టీటీడీకి ఎందుకు మీరు గీ సప్లై చేయరు? టీటీడీనేమో మీకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచో లేకపోతే మదర్ డైరీ ఢిల్లీ నుంచో వాళ్ళు ఘీ కొంటా ఉన్నారు. మరి మీరు ఒకవేళ నిజంగానే విజయ ఒకవేళ ఘీ మంచి క్వాలిటీ ఘీ తయారు చేస్తే మీ రాష్ట్రానికి సంబంధించిన వారి దేవస్థానాలకు సంబంధించినంత వరకు తెలంగాణ ఫెడరేషన్ అనేది పూర్తిగా తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ కింద ఉన్న అన్ని దేవస్థానాలకు మేమే ఘీ సప్లై చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు ఫ్రాంచైజీలకు ఇవ్వడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవంత్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.
సంగారెడ్డిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసంలో జరుగుతున్న యుద్ధం చాలా బాధ కలిగిస్తుంది అన్నారు హరీష్ రావు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు భారతీయులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో మైనారిటీల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు హరీష్ రావు. ये रमजान महीने बहुत अहम महीने है अपने लिए। रमजान का बहुत इम्पोर्टेंट क्या है, आप सब लोग सुबह से रोजा है, रोजा में आदमी को भूख का क्या तकलीफ होता है, भूख क्या होता है अपने को मालूम पड़ता। मैं आपसे गुजारिश करना चाहता हूं, आज पूरा वर्ल्ड में बहुत परेशानी है। एक तरफ गल्फ में ईरान में जंग चल रहा है, छोटे छोटे स्कूल गए से बच्चे भी मर जा रहे, वो फोटो देखे तो वीडियो देखे तो आंखों में पानी आ रहा, लोग बहुत परेशान में हैं, उसका असर अपने देश में भी गिर रहा। अब रमजान महीने में सिलेंडर का दाम बढ़ गया, मिठा का तेल का दाम बढ़ गया, किराना सामान का दाम बढ़ गया, लोग परेशान में हैं। मैं आपसे गुजारिश करना चाहता हूं, पूरा दुनिया में अमन के लिए, भाईचार के लिए हम सब मिलकर अल्लाह से दुआ करेंगे। जल्द से जल्द ये जंग बंद होना चाहिए, अमन और शांति आना चाहिए, भाईचार की आना चाहिए, सब मिलकर పార్లమెంట్లో గతంలో ప్రధాని మోడీని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్న ఘటనపైన లోక్సభలో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపైన తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపైన సభలో చర్చ కొనసాగింది. From the vote. All the institutions have emerged from the vote. So it's obvious that the RSS has to capture all the institutions that have emerged. So the project, after Gandhiji's assassination, the next step of the project was the wholesale capture of India's institutional framework. These are uncomfortable truths, but they have to be spoken. My friends don't like the connections I'm making. They're disturbed by them. It's obvious. The father of the nation was assassinated. గతంలో రాహుల్ గాంధీ మోడీ వద్దకు వచ్చి ఆలింగనం చేసుకుని వెళ్లి తన సీట్లో కూర్చున్నాడని వెల్లడించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఆ తర్వాత తోటి కాంగ్రెస్ ఎంపీలను చూసుకుని కళ్ళెగిరేశారని, అలాంటి నేతను ఎప్పుడు చూడలేదని ఆయన పేర్కొన్నారు. మోడీని రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడంపైన కిరణ్ రిజిజు విమర్శలు చేయగా కాంగ్రెస్ వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి ధీటుగా నిలిచిన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. అలాంటి నాయకుడిపైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. प्रियंका वड्रा गांधी जी अब पीछे बैठ के मुस्कुरा रहे हैं। अगर इनको नेता प्रतिपक्ष बनाते तो भी शायद परफॉर्मेंस थोड़ा अच्छा होता। वो तो कम से कम बैठती है, सुनती है, कम से कम इनका नेता प्रतिपक्ष तो सुनता ही नहीं, मुस्कुराती भी है, बहुत मुस्कुराती भी है। मैंने सार्वजनिक रूप से कहा है, एज ए पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर कोई भी सांसद बिहेवियर अच्छा है तो मुझे सराहना करना चाहिए। देखिए सर, मैं जरूर भारतीय जनता पार्टी का सदस्य हूँ, मंत्री हूँ, लेकिन पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर होने के नाते कोई अच्छा व्यवहार करे तो उसको सराहना करना मेरा दायित्व है। सर जब बैठेगा नाम लिए बाद में मौका मिलेगा उनको बोलने के। आप बैठिए, बाद में मौका मिलेगा, नाम लिए हैं आप। अरे बाद में मौका मिलेगा, आपको मौका मिल मैं मौका दूंगा सर। मैडम आपका नाम लिए हैं, मैं आपको मौका दूंगा। अरे मैंने तारीफ किया है, आप बैठिएगा प्लीज। तारीफ करना भी गुनाह है क्या? मैं तो तारीफ किया है। अरे कांग्रेस वालों को क्या हो गया है, अच्छा बात बोलने से भी दुखी और कठोर बात बोलने से भी वैसे ही दुखी है। तारीफ करते करते ये भी कह दिया कि मैं इनकी बातों पर हंस रही थी। तो मैं कहना चाहती थी, स्पष्ट करना चाहती थी कि मैं क्यों हंस रही थी। सर आज मुझे हंसी इसलिए आई क्योंकि जिनकी आलोचना ये दिन रात करते हैं नेहरू जी की, आज उन्होंने नेहरू जी का कोट अपने पक्ष में कोट दे दिया। आज नेहरू जी का अचानक आदर करने लग गए।
अचानक ये कह दिया कि सबसे बड़े लोकतंत्र को सबसे मजबूत करने वाले नेहरू जी ही हैं जिन्होंने ऐसा भाषण दिया था सदन में। सर आज हंसी मुझे इसलिए आई क्योंकि एक ही व्यक्ति है इस देश में जो इन 12 सालों में इनके सामने झुका नहीं है, वो नेता प्रतिपक्ष। और वो नेता प्रतिपक्ष क्योंकि ये सदन में खड़े होके सच बोल देते हैं, बेझिझक बोल देते हैं। धन्यवाद मैडम, धन्यवाद। आप अपनी बात रखिए। इनसे सर नहीं सर तारीफ की I gave her the opportunity. I gave her the opportunity. Yes. वो सच्चाई जो है जो वो बोलते हैं इनसे पचती ही नहीं है। రేపు దానం నాగేందర్ కడియం శ్రీహరి కేసులో తుది తీర్పు వెలువరించనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. స్పీకర్ జడ్జిమెంట్ పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 8 మంది ఎమ్మెల్యేల విషయంలో పార్టీ మారలేదంటూ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం కడియం వాదనలు విని తీర్పు రిజర్వ్ పెట్టారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రేపు దానం నాగేందర్ కడియం శ్రీహరి కేసులో తుది తీర్పు వెలువరించనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. స్పీకర్ జడ్జిమెంట్ పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 8 మంది ఎమ్మెల్యేల విషయంలో పార్టీ మారలేదంటూ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం కడియం వాదనలు విని తీర్పు రిజర్వ్ పెట్టారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మెంటి కాంపౌండ్లోని టీజీ ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహించారు. ఈ నిరసనకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఎంప్లాయీస్ భారీగా తరలి వచ్చారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించి ఆర్టిసన్ కార్మికులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేసి ఏపీఎస్సీ ఏపీ సర్వీస్ రూల్స్ను 2026 వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకుని సెక్రటేరియట్ నుంచి మింటి కాంపౌండ్కి వెళ్లే రోడ్డును మూసివేశారు. దీంతో కొంత ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాజన్న జిల్లా సిరిసిల్ల మానేరు వంతెనపైన రైతులు ధర్నా నిర్వహించారు. మానేరు వంతెనపైన బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కాళేశ్వరం ప్యాకేజీ పనులు ఆగిపోవడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదలైన అధికారుల జాప్యం వల్ల 15 గ్రామాలకు చెందిన 9,500 ఎకరాలకు నీరు అందడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించే యోచనలో తెలంగాణ హోటల్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ హోటల్స్ అసోసియేషన్. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ హైదరాబాద్లో అత్యవసర సమావేశం అయ్యారు. ఇప్పటికే బెంగళూరు సహా ముంబై నగరాల్లో హోటల్స్ బంద్ నిర్వహిస్తున్నాయి. తమ భవిష్యత్తు కార్యాచరణపైన సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం ద్వారా తమ సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయనున్నారు.